సార్ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వెళ్తున్నాడనో లేదా కాలినడకన వెళ్తున్నాడనో హెలికాప్టర్లో వెళ్తున్నాడనో లేదా పోలీసు నిబంధనల్ని సవాల్ చేస్తున్నాడని నేను చెప్పడం కాదు కానీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఏబిఎన్ వీక్షలకి స్పష్టత ఇవ్వటం కోసం చెప్తున్నాం. పిపిపి అంటే ప్రైవేట్ పరం కాదు. దట్ ఇస్ నాట్ ఏ ఓన్లీ ప్రైవేట్. ఇంకో 2 పీలు ఉన్నాయి అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పీ పట్టుకుని వేలాడుతున్నారు. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ఇది దేశంలో అన్ని రాష్ట్రాలు అమలు జరుపుతున్న విధానమే. వింత కాదు, విడ్డూరమో కాదు. అంటే ప్రభుత్వాల దగ్గర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి నిధులు సమకూరినప్పుడు, నిధులు లేనప్పుడు ప్రైవేటు భాగస్వాములను మనం ఆహ్వానిస్తాం. ఇందాక మీరు కిట్ల విషయంలో పీపీపీ కిట్లు అని ఒక మాట మాట్లాడారు. అంటే కోవిడ్ హయాంలో గత ప్రభుత్వం కూడా పీపీపీ కిట్లు ఇచ్చింది. అంటే ప్రైవేటు వాళ్ళ భాగస్వామ్యంతో వైద్య పరికరాలను కూడా సరఫరా చేసింది. మాస్కులు అలాగనే వచ్చినాయి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఆరోగ్యశ్రీ ఎసెన్స్? ఆరోగ్యశ్రీ సారాంశం ఏంటి చెప్పండి శ్రీహరి గారు. ఆరోగ్యశ్రీ అంటే ఏంటి? ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కాదా? అంటే ధారాదత్తం చేయటమా ఆరోగ్యాన్ని? పేదల యొక్క అంటే వారు చెప్తున్నది ఏంటంటే, బాల్కోటే గారు మీరు చాలా క్లియర్గా దాంతోనే స్టార్ట్ చేశారు ఒక అంశం. మేము ప్రభుత్వ కాలేజీలు నిర్మించి మెడికల్ సీట్లు అంటే ప్రైవేట్ రంగంలో తెలుసు కోట్ల రూపాయలు డొనేషన్లు లక్షల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా లేకుండా చేయాలని చూస్తే వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతున్నారు, పేదవాళ్ళకి దూరం చేయబోతున్నారు అనే దానికి క్లారిటీ ఇచ్చుకోవాలి కదా ప్రభుత్వం. శ్రీహరి గారు ఆ మాటకే చెప్తున్నా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఫీజ్ రియంబర్స్మెంట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వెల్కమ్ టు ఇండస్ట్రియల్స్? మనం ఎందుకు పారిశ్రామికల్ని ఆహ్వానిస్తున్నాం? పరిశ్రమలు పెట్టండి, ఉపాధి అవకాశాలు వస్తాయని ఎందుకు అంటున్నాం? ప్రభుత్వం అంటే ప్రైవేట్ వాళ్ళ మొత్తం కూడా అమ్ముకోవడం అని చెప్పేసి అని అర్థమా? ఈ రోజున ఇందాక తిరుపతిలో గారు చెప్పారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వైద్యశాలలని ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మిస్తుందని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుయుక్తి ఏంటంటే, కుట్ర ఏంటంటే, నేనేదో ప్రభుత్వ నిధులతో కట్టాలని నేను అనుకుంటుంటే కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తుందనే ఒక దుర్బుద్ధితో విష ప్రచారం చేస్తున్నాడు. నేను ఆ మాటకే వస్తా. ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ప్రభుత్వ భూముల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తాకట్టు పెట్టారు? ఎన్ని ప్రభుత్వ భవనాలని తాకట్టు పెట్టారు? మద్యం వ్యాపారాన్ని ఎలా తాకట్టు పెట్టాడు? ప్రభుత్వ సొమ్ముతో, ప్రభుత్వ నిధులతో, ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేసిన ప్రజావేదికని ఎలా కూల్చావు? ప్రభుత్వ డబ్బులతో చేసిన రాజధాని అమరావతిలో రహదారులను ఎలా తవ్వావు? నిర్మించిన భవనాలను ఎలా శిథిలం చేశావు? ఇప్పుడు మీరు అన్నారు డాక్టర్ సుధాకర్ని, అంటే మాస్క్ అడిగిన నేరానికి ప్రాణాలు పోయేలా చేసిన డాక్టర్ సుధాకర్కి ముందు క్షమాపణలు చెప్పి నర్సీపట్నంలో అడుగుపెట్టు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడిగా లేదా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన వెళ్ళొద్దని కూటమి ప్రభుత్వం చెప్పడంలా మాట్లాడటం కూడా చెప్పం. మీరు వెళ్ళండి, కానీ ఎలా వెళ్తావు? 63 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తారా? అది పరామర్శ అంటారా? జబర్దస్తి అంటారా? రౌడీయిజం అంటారా? అది ప్రజాస్వామిక ఒక మాజీ ముఖ్యమంత్రి చేసే యాత్ర అంటారా? అంటే ఎవరిని బెదిరించడానికి వెళ్తున్నావు? ఏం చెప్తున్నాడు గురునాథం, అదే కోడిగుడ్డు మంత్రి గారు? చూస్తామని అంటున్నారు, వార్నింగ్లు ఇస్తున్నారు. ఎవరికి? పోలీసులకు ఇస్తున్నారు. ఇదే అంటే నేను ఉద్దేశం అంతా ఏంటంటే, నిన్న మొన్న నేను చెప్పాను సార్, ఇప్పుడు కుంభకర్ణుడు, రావణాసురుడు సోదరుడు కుంభకర్ణుడు 6 మాసాలు నిద్రపోయి 6 మాసాలు తర్వాతే లిగుస్తాడు, మళ్ళీ తినేసి మళ్ళీ పడుకుంటాడు. అలాగనే ఆయన కూటమి ప్రభుత్వం వచ్చిన 1.5 ఏడాది తర్వాత వాళ్ళ కార్యకర్తలందరూ కూడా బల్యాలు పట్టుకొని, అయ్యా మహాప్రభు నువ్వు జనంలోకి రావాలయా, లేకపోతే పార్టీనే ఉండదు, ఆల్రెడీ ఎమ్మెల్సీలే పోతున్నారు, నువ్వేం అసెంబ్లీకి పోవు, అసెంబ్లీలో ప్రశ్నించవు, పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పేసి అంటే ఈయన బయలుదేరాడు.
ఈ 10 రోజులు వారం రోజులు తిరుగుతాడు, మళ్ళీ యలహంక లేదు 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 అనేది ఇప్పుడు ఈ ఏంటంటే, ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆయన రిటర్న్, ఆ తర్వాత మళ్ళీ విదేశీ పర్యటనకి వెళ్ళబోతున్నారు. ఈ లోపు అందుకని ఉత్తరాంధ్రకు వస్తున్నారు. ఈ ఉత్తరాంధ్రలో ఇప్పుడు నేను- ఈ రోజు ఈ పర్యటన వ్యవహారం, ఈ రోజు ఏమన్నా వ్యవహారాలు నడిపిస్తే దాన్ని ఇంకా మళ్ళీ ఆయన టూర్ ముగించుకొని వచ్చేదాకా చర్చ జరగాలనో మరి ఏంటో ఆ ఉద్దేశం అయితే. శ్రీహరి గారు నేను చెప్పే చివరి మాట ఏంటంటే ఉమ్, చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంటే వైద్యశాలల్లో సీట్ల విషయంలో గాని, ఓపీ విషయంలో గాని, నిర్వహణ విషయం గాని ప్రభుత్వమే భాగస్వామ్యం. నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవటానికి ప్రైవేటు పీపీపీ పద్ధతిలో మేము వెళ్తున్నాం, మా మోడల్ పద్ధతిలో. ఇది విడ్డూరమైన పద్ధతి కూడా కాదు అని చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వ విధానం ఇందాక మీరు అన్నట్టు కూడా హైకోర్టులో బిల్ దాఖలు చేస్తే ప్రజావేద్యం కింద అవును. హైకోర్టు చెప్పిన మాట ఏంటంటే వైద్య కళాశాలను పీపీతో నిర్మి